అందరికీ ఈరోజు మా అమ్మ ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఎగ్ బోండా చేసిందనమాట. ఈ రెసిపీ అయితే చాలా బావుంది. నేను బావుందని చెప్పడం కాదు. మీరొకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ చేయండి ఎలా ఉందో. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఉల్లిపాయ పకోడాకి వేసుకునేటట్టు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు అండ్ కొద్దిగా కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత, అందులో శనగపిండి అండ్ లైట్‌గా ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకొని, కొద్దిగా వాటర్ కూడా వేసేసుకొని దీన్ని బాగా మంచి ఐ మీన్ కొంచెం పల్చగా కాకుండా థిక్‌గా కలుపుకోండి పేస్ట్ లాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసేసుకొని, మనం ఉడకపెట్టుకున్న గుడ్డు చుట్టూతా ఇట్లా కవర్ అయ్యేటట్టు మనం ఉల్లిపాయ పకోడా పేస్ట్‌ని మొత్తం కవర్ చేసుకొని, దీన్ని వేడి వేడి నూనెలో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ లోపల ఫ్రై అయ్యే లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ట్రై చేసినాక కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై అయిపోయినాక దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సాస్ వేసుకొని తింటే సూపర్ ఉంటదనుకోండి. మీరు కూడా ట్రై చేయండి మర్చిపోకండి.